the work of the Holy Spirit in the life of Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ సిద్ధాంతం 5వ భాగం. క్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం. పరిచయం. యేసుక్రీస్తు యొక్క భూలోక జీవితంలో మరియు పరిచర్యలో పరిశుద్ధాత్మ ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఆయన అద్భుత గర్భధారణ నుండి ఆయన పునరుత్థానం మరియు ఉన్నతీకరణ వరకు క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు మార్గదర్శకత్వంలో పరిచర్య చేశాడు. యేసు సంపూర్ణంగా దేవుడే అయినప్పటికీ తన భూలోక పరిచర్య సమయంలో ఆయన ఇష్టపూర్వకంగా తనను తాను తగ్గించుకొని దేవుని పరిపూర్ణ సేవకునిగా పరిశుద్ధాత్మపై ఆధారపడి తన మెస్సయ కార్యాన్ని నెరవేర్చారు. క్రీస్తుకు మరియు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న సంబంధం త్రిత్వంలోని సామరస్యాన్ని వెల్లడిస్తుంది. తండ్రి కుమారుణ్ణి పంపాడు, కుమారుడు తండ్రికి విధేయుడయ్యాడు మరియు పరిశుద్ధాత్మ క్రీస్తు పరిచర్యకు శక్తినిచ్చి నడిపించింది. క్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ చేసిన కార్యం విశ్వాసులకు ఒక మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఇది పవిత్రమైన జీవితానికి మరియు పరిచర్యకు ఆత్మపై ఆధారపడడం యొక్క ఆవశ్యకతను చూపిస్తుంది. పాత నిబంధన ప్రవక్తలు మెస్సయ్య ఆత్మచే ప్రత్యేకంగా అభిషేకించబడతాడని ప్రవచించారు. కొత్త నిబంధన ఆ ప్రవచనాల నెరవేర్పును యేసుక్రీస్తులో వెల్లడిస్తుంది. ఇందులో 10 ప్రధాన విషయాలు కలవు. మొదటగా క్రీస్తు గర్భధారణలో పరిశుద్ధాత్మ పాత్ర. యేసు భూలోక జీవితం పరిశుద్ధాత్మ యొక్క అద్భుత కార్యం ద్వారా ప్రారంభమైంది. మొదటగా కన్యక జననం. లూకా సువార్త 1:35లో దేవదూత మరియతో పలికిన మాటలు ఇలా ఉన్నాయి: పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును మరియు సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. కన్యక అయిన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు గర్భం ధరించబడ్డాడు. ఈ అద్భుతం ఈ క్రింది విషయాలను ప్రదర్శిస్తుంది: క్రీస్తు యొక్క దైవిక మూలం, క్రీస్తు పాపరహితుడు, అవతారం యొక్క అతీంద్రియ స్వభావం. రెండవదిగా ప్రవచనం నెరవేరడం. యెషయా 7:14 ఇలా ప్రవచించింది: ఇదిగో ఒక కన్యక గర్భవతే కుమారుణ్ణి కనును. క్రీస్తు యొక్క అద్భుతమైన గర్భధారణ ద్వారా పరిశుద్ధాత్మ ఈ ప్రవచనాన్ని నెరవేర్చింది. మూడవదిగా క్రీస్తు పాపరహితుడు. క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినందున ఆయన పాపమనే భ్రష్టత్వం నుండి విముక్తుడయ్యాడు. యేసు ఒక్కడే పరిపూర్ణంగా పరిశుద్ధుడు మరియు మానవాళికి రక్షకుడవడానికి అర్హుడు. రెండవ ప్రధాన విషయం ఈ క్రీస్తు బాప్తిస్మము నందు పరిశుద్ధాత్మ. యేసు బాప్తిస్మము ఆయన భూలోక పరిచర్య యొక్క బహిరంగ ఆరంభాన్ని సూచించింది. మొదటగా ఆత్మ దిగిరావడం. మత్తయి 3:16 ఇలా చెబుతుంది: దేవుని ఆత్మ పావురముల దిగి వచ్చి తన మీద వాలడం అతడు చూశాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు మీదకు ప్రత్యక్షంగా దిగి వచ్చాడు. రెండవదిగా దైవిక ఆమోదం. అదే సంఘటనలో తండ్రి ఇలా ప్రకటించాడు: ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను మిక్కిలి సంతోషించుచున్నాను. మత్తయి 3:17. ఈ బాప్తిస్మం త్రిత్వములోని 3 వ్యక్తులను బయలుపరుస్తుంది: తండ్రి మాట్లాడడం, కుమారుడు బాప్తిస్మం పొందడం, ఆత్మ దిగిరావడం. మూడవది పరిచర్య కొరకు అభిషేకం. ఆత్మ దిగిరావడం అనేది క్రీస్తు తన బహిరంగ పరిచర్య కొరకు పొందిన అభిషేకానికి సూచనగా ఉంది. యెషయా 61:1 క్రీస్తులో నెరవేరింది: ప్రభు అయిన దేవుని ఆత్మ నా మీద ఉన్నది. మూడవ ప్రధాన అంశం క్రీస్తు శోధనలో పరిశుద్ధాత్మ. ఆయన బాప్తిసం పొందిన తర్వాత యేసు ఆత్మచేత అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. మొదటగా ఆత్మచే నడిపించబడడం. మత్తయి 4:1 ఇలా చెబుతుంది: అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడాను. ఆత్మ క్రీస్తును శోధనలోనికి కూడా నడిపించింది.
రెండవదిగా శోధనపై విజయం. యేసు దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా మరియు ఆత్మశక్తి ద్వారా సాతానును జయించాడు. ఆదాము మరియు ఇశ్రాయేలు వలె కాకుండా క్రీస్తు సంపూర్ణంగా విధేయత చూపాడు. మూడవదిగా పరిపూర్ణ సేవకునిగా క్రీస్తు. శోధన క్రీస్తు యొక్క పరిశుద్ధతను మరియు పరిచర్యకు ఆయన సిద్ధంగా ఉన్నాడని నిరూపించింది. 4. క్రీస్తు పరిచర్యలో పరిశుద్ధాత్మ. యేసు తన భూలోక పరిచర్యను పరిశుద్ధాత్మ శక్తితో నెరవేర్చాడు. మొదటగా శక్తివంతమైన ప్రబోధం. లూకా 4:18లో యేసు యెషయా గ్రంథం నుండి చదువుతున్నట్లు నమోదు చేయబడింది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను ప్రబోధించుటకు అభిషేకించను. పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క బోధన పరిచర్యకు శక్తినిస్తుంది. రెండవదిగా అద్భుతాలు చేయడం. మత్తయి 12:28 ఇలా చెబుతుంది, నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను. క్రీస్తు చేసిన అద్భుతాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగాయి. మూడవది స్వస్థపరిచే పరిచర్య. యేసు ఆత్మశక్తి ద్వారా రోగులను స్వస్థపరిచాడు, కుష్టి రోగులను శుభ్రపరిచాడు మరియు విరిగిన వారిని బాగు చేశాడు. అపోస్తుల కార్యములు 10:38 ఇలా చెబుతుంది, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. 4. దయ్యములపై అధికారం. దయ్యాల శక్తులను ఓడించడానికి మరియు దేవుని రాజ్యం రాకను ప్రదర్శించడానికి పరిశుద్ధాత్మ క్రీస్తుకు శక్తినిచ్చింది. 5వ ప్రధాన విషయం పవిత్రాత్మ మరియు క్రీస్తు బోధన. క్రీస్తు బోధన పరిచర్యలో పవిత్రాత్మ చురుకుగా పనిచేసింది. మొదటగా దైవ జ్ఞానం. యేసు మానవ గ్రహణ శక్తికి అతీతమైన అధికారముతో జ్ఞానముతో మాట్లాడాడు. రెండవదిగా సత్య ప్రకటన. పవిత్రాత్మ శక్తి ద్వారా క్రీస్తు తండ్రిని పరిపూర్ణంగా బయలుపరిచాడు. యోహాను 3:34లో ఇలా చెబుతుంది, దేవుడు ఆయనకు ఆత్మను పరిమితితో ఇవ్వడు. ఇతరులందరిలా కాకుండా క్రీస్తు పవిత్రాత్మ పరిపూర్ణతను పూర్తిగా కలిగి ఉన్నాడు. మూడవదిగా ప్రవచనాత్మక పరిచర్య. యేసు ఒక పరిపూర్ణ ప్రవక్తగా వ్యవహరిస్తూ దేవుని సత్యాన్ని ఎటువంటి లోపం లేకుండా ప్రకటించాడు. 6వ ప్రధాన విషయం క్రీస్తు బలియాగంలో పవిత్రాత్మ. క్రీస్తు చేసిన బలియాగ మరణములో కూడా పవిత్రాత్మ పాలు పంచుకుంటుంది. మొదటగా క్రీస్తు ఆత్మ ద్వారా తనను తాను అర్పించుకున్నాడు. హెబ్రీ 9:14 ఇలా చెబుతుంది, నిత్య ఆత్మ ద్వారా తనను తాను నిష్కలంకుడిగా దేవునికి అర్పించుకున్నాడు. క్రీస్తు బలియాగం శక్తివంతం చేయబడింది పరిశుద్ధాత్మ ద్వారా. 2. పరిపూర్ణ విధేయత. తండ్రికి సంపూర్ణంగా మరణం వరకు కూడా విధేయుడై ఉండడానికి పరిశుద్ధాత్మ క్రీస్తును బలపరిచింది. 3. పాపరహిత బలి. పాపం కొరకు పరిపూర్ణంగా బలిగా మారేలా పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క పవిత్రతను కాపాడింది. 7వ ప్రధాన విషయం క్రీస్తు పునరుత్థానంలో పరిశుద్ధాత్మ. యేసు పునరుత్థానంలో పరిశుద్ధాత్మ శక్తి ఇమిడి ఉంది. మొదటగా ఆత్మ ద్వారా లేపబడడం. రోమా 8:11 ఇలా చెబుతుంది, యేసును మృతిలో నుండి లేపిన వాని ఆత్మ. క్రీస్తును సమాధిలో నుండి లేపడంలో పరిశుద్ధాత్మ పాలు పంచుకుంటుంది. రెండవదిగా మరణంపై విజయం. పునరుత్థానం ఈ విషయాలను నిరూపించింది. క్రీస్తు యొక్క దైవత్వం, పాపంపై విజయం, సాతాను ఓటమి, రక్షణను గురించిన నిశ్చయత. మూడవది విశ్వాసులకు పునరుత్థాన వాగ్దానం. క్రీస్తుని లేపిన ఆత్మయే విశ్వాసులకు కూడా జీవం ప్రసాదిస్తుంది. 8వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు క్రీస్తు యొక్క ఉన్నతపరచబడడం. తన పునరుత్థానం మరియు ఆరోహణ తర్వాత క్రీస్తు సంఘంపై పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మొదటగా ఆత్మను గురించిన వాగ్దానం. ఆరోహణమయ్యే ముందు పరిశుద్ధాత్మ రాకడ గురించి యేసు వాగ్దానం చేశాడు. అపోస్తల కార్యం 1:8 ఇలా చెబుతుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. రెండవదిగా పెంతెకోస్తు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నతపరచబడిన క్రీస్తు విశ్వాసుల మీదకు పరిశుద్ధాత్మను పంపాడు. ఇది పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చింది మరియు కొత్త నిబంధన యుగాన్ని ప్రారంభించింది. 3. క్రీస్తు యొక్క నిరంతర పరిచర్య. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు తన సంఘాన్ని నడిపించడం, బలపరచడం మరియు పవిత్రపరచడం కొనసాగిస్తున్నాడు. 9. ఆత్మ మరియు మెస్సయ గురించి
పాత నిబంధన ప్రవచనాలు. క్రీస్తు యొక్క ఆత్మ నిండిన పరిచర్యను గురించి పాత నిబంధన ముందుగానే తెలియచేసింది. మొదటగా యెషయా 11:2 యెహోవా ఆత్మ అతని మీద నిలిచిండును. ఈ ప్రవచనం యేసయ్య యొక్క జ్ఞానం, వివేకం మరియు శక్తిని వర్ణించింది. రెండవదిగా యెషయా 42:1 నేను నా ఆత్మను అతని మీద ఉంచి ఉన్నాను. సేవకుడైన మెస్సయ్య ఆత్మ ద్వారా పరిచర్య చేస్తాడు. 3 యెషయా 61:1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. లూకా 4వ అధ్యాయంలో యేసు ఈ ప్రవచనాన్ని తనకు తానుగా అన్వయించుకున్నారు. 10వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మతో క్రీస్తుకున్న సంబంధం నుండి ఆచరణాత్మక పాఠాలు. మొదటగా ఆత్మపై ఆధారపడడం. యేసు పరిశుద్ధాత్మపై ఆధారపడి పరిచర్య చేశారు. విశ్వాసులకు మాదిరిగా నిలిచారు. 2 పరిచర్య కొరకు శక్తిని పొందడం. విశ్వాసులు సమర్థవంతమైన సేవ చేయడానికి ఆత్మశక్తి అవసరం. 3 దేవునికి విధేయత. క్రీస్తు యొక్క ఆత్మతో నిండిన జీవితం పరిపూర్ణ విధేయతను ప్రదర్శిస్తుంది. 4 శోధనపై విజయం. పాపాన్ని మరియు శోధనను ఎదిరించడానికి పరిశుద్ధాత్మ విశ్వాసులను బలపరుస్తుంది. 5 పునరుత్థానపు హామీ. క్రీస్తుని లేపిన వాని ఆత్మ విశ్వాసుల భవిష్యత్ పునరుత్థానానికి హామీ ఇస్తుంది. రోమా 8:11 ముగింపు. క్రీస్తు యొక్క భూలోక జీవితం మరియు పరిచర్యలోని ప్రతి దశలో పరిశుద్ధాత్మ చురుకుగా పాలుపంచుకుంది. ఆయన కన్య గర్భములో క్రీస్తును గర్భమున సిద్ధపరిచి బాప్తిసమందు ఆయన మీదకి దిగివచ్చి శోధన సమయంలో ఆయన నడిపించి ఆయన బోధను మరియు అద్భుతములను బలపరిచి ఆయన బలియాగ మరణమందు ఆయనను బలపరిచి ఆయన పునరుత్థానంలో పాలు పొందారు. క్రీస్తు జీవితం ఆత్మచేత అభిషేకించబడిన మెస్సయ్యను గూర్చిన పాత నిబంధన ప్రవచనాలను సంపూర్ణంగా నెరవేర్చను. యేసు పరిశుద్ధాత్మతో సంపూర్ణ సామరస్యంతో పరిచర్య చేసి తండ్రికి సంపూర్ణ విధేయతను కనపరచెను. క్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ చేసిన కార్యము త్రిత్వం యొక్క ఐక్యతను బయలుపరచడమే కాక క్రైస్తవ జీవమునకు ఒక నమూనాని కూడా అందిస్తుంది. క్రీస్తు తన భూలోక పరిచర్యలో కనపరిచినట్లే నేటి విశ్వాసులు బలము, మార్గదర్శనము, పరిశుద్ధత మరియు ప్రభావవంతమైన పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలెను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.